కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఉగ్రవాద దాడిలో మరణించిన 27 మంది భారతీయులకు ఘన నివాళులు అర్పించిన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మరియు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు. గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఉగ్రవాది దాడిలో మరణించిన 27 మంది భారతీయులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉగ్రవాదు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, చనిపోయిన 27 మంది భారతీయులకు ఘన నివాళులు అర్పిస్తున్నామని, ఇది పాకిస్తాన్ ఉగ్రవాదం పిరికిపంద చర్య అని, అమాయకులైన భారతీయులను చంపడం సరైన పద్ధతి కాదని, పాకిస్తాన్ దాని ఉగ్రవాద సంస్థలు అమాయకపు భారతీయుల మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని, సరైన గుణపాఠం తొందరలో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చనిపోయిన 27 మంది భారతీయులకు ఘన నివాళులు అర్పించి మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 26 మందిని ఊచకోత పోశారు ఈ ఉగ్రవాదులు అని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మన కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు ఆయన కూడా చనిపోయారని చెప్పి తెలియజేస్తున్నాం. చనిపోయిన వెంటనే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారు, సత్య గారు, అలాగే మా హోమ్ మినిస్టర్ వనితమ్మ గారు అందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే రోజు కూడా వాళ్ళ కుటుంబాలకి సంతాపం తెలియజేసే విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు పాకిస్తాన్ ఇంత దేశం, ఈ యొక్క భారతదేశం కల్లెర చేస్తే పగపగగా మండిపోయేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్. పాలకులు చేసి ఉగ్రవాదులు చేసిన తప్పుదాలకి ఆ పాకిస్తాన్ ప్రజలందరూ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. ఈ ఉగ్రవాదులు చేసే చర్యలు ఏదో వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ కొంతమంది వల్ల దేశం మొత్తం నష్టమయ్యే పరిస్థితి రోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మోడీ గారు నిజంగా గర్వించదగ్గటువంటి ప్రధానమంత్రుల్లో మొదటివాడు మా మోడీ గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. ఈరోజు ఆయన తీసుకున్నటువంటి సాహసోపేరటువంటి నిర్ణయానికి పాకిస్తాన్ గడగడ ఉనికి నిజంగా దేనికి కొరగాకుండా పనికిరాని దేశంగా అయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు మేము కూడా తిట్టచ్చు, బూతులు తిట్టచ్చు వాళ్ళని, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు వాళ్ళు చేసినటువంటి అక్కుడిచ్చారు. కానీ తిట్టినా కానీ సిగ్గు శరం లేనటువంటి బతుకులు వాళ్ళు. అట్లాంటి ఎదవల్ని, అట్లాంటి లుచ్చేగాళ్ళని గురించి మాట్లాడడం కూడా నిజంగా బాధగా. ఆయన తిట్టారా? తిట్టపోతే అంతకన్నా మన దేశభక్తి లేదు ఇంకా. ఎందుకంటే మన భారతదేశంలో ఉండేటువంటి మన పౌరుల్ని ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్ చేసినటువంటి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాంటి ఎదవల్ని, కొజ్జాలని ఖచ్చితంగా భారతదేశం ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు కూడా దాదాపు 6-7 మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా నేలమట్టం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే భారతదేశం అనేది అంత చిన్న దేశం కాదు. భారతదేశం తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతుంది. ఇట్లాంటి పాకిస్తాన్లు కొన్ని వేల పాకిస్తాన్లు వచ్చినా భారతదేశాన్ని ఇంటికి కూడా పీగే పరిస్థితిలో లేవని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగిన వెంటనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మోడీ గారిని కలిసి మేము ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తి కోఆపరేషన్, సహాయ సహకారాలు మీకు ఇస్తాం సార్ అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాం. దాంతోపాటు మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే బీజేపీ నాయకులు మొత్తం యావత్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా కానీ మొట్టమొదట స్పందించేది భారతదేశం, ఏ జరిగినా కానీ. ఎందుకంటే యుద్ధం అంటే యుద్ధం వద్దు అని చెప్పేటువంటి భారతదేశానికి కోపం తెప్పించినటువంటి కాశ్మీరు ఉగ్రవాదుల్ని ఏ విధంగా చంపాలో ఆ యొక్క భగవంతుని నిర్ణయిస్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నా, నాయకులకి అందరూ కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వెంటనే స్పందించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. దానికి ఎమ్మెల్యే రావాలా, ఎమ్మెల్యే వస్తేనే ప్రోగ్రాం చేయాలనేటువంటి పరిస్థితి కాదు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పదవుల్లో ఉన్నారు. మీరు ఉన్నప్పుడు ఒక కార్యక్రమం, ఒక అన్యాయం, మన భారతదేశంలో పౌరుడిని అన్యాయంగా చంపినటువంటి